తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం మేడం. నమస్కారం. సో మనకి రథసప్తమి ఏ రోజు వస్తుంది అండ్ దాంతో పాటు చాలా మంది కూడా రథసప్తమి రోజు ఆచరించాల్సిన పూజా విధానం ఏంటి, పాటించాల్సిన నియమాలు ఏంటి మేడం? రవి అంటే రథసప్తమి అంటే మన మాఘ శుక్ల సప్తమి రోజు వచ్చేటువంటి రోజుని రథసప్తమిగా చెప్తారు. అంటే మాఘమాసం మొదలైనటువంటి 7వ రోజుని రథసప్తమి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే సమస్త జీవనధారమైనటువంటి ముఖ్యమైనటువంటి మనకేంటంటే రవి లేనిది అసలు ఏ జీవి కూడా, అంటే చెట్లు చేమలు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి, మన జీవన ఆధారభూతమైనటువంటి రవి లేనిదే అసలు ఏది కూడా జరగదన్నమాట. రవికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు మన దైనందిన జీవితంలో. నిజంగా రవికి అంత ఇంపార్టెన్స్ ఉంది కూడా. కాబట్టి రవిని ఆరాధించటం వల్ల, అంటే ఆదిత్యుడిని ఆరాధించటం వల్ల చాలా 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 ఉపయోగాలు ఉంటాయి. అది ఎలాగంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే మానసికమైనటువంటి ఆత్మస్థైర్యానికి కూడా ఈ రవి ఆరాధన అనేది చాలా చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. అది ఎలాగంటే ఏదైనా సరే రథసప్తమి రోజున, అంటే ఇప్పుడు మనకి చాలా దగ్గరలోనే ఉంది, అంటే ఫిబ్రవరి 5వ తారీఖున మనకి రథసప్తమి జరుగుతుంటుంది. రథసప్తమి రోజున చక్కగా తెల్లవారుజామున, అంటే సూర్యుడు అంటే జన్మాష్టమి అని కూడా చెప్తారు. అంటే ఆ రోజు సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా చెప్తారనమాట. కాబట్టి సూర్యోదయానికి ముందే, అంటే రోజు కూడా నిద్ర లేవాలి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అనేది మంచిది. కాకపోతే ఆ రోజు ప్రత్యేకించి మాత్రం ఖచ్చితంగా లేవాలి. నిద్ర లేచిన తర్వాత చక్కగా నదీ స్నానాలు, మీకు దగ్గరలో ఎక్కడైనా నదులు ఉన్నట్టయితే నదీ స్నానాలు చేయడం అనేది శ్రేష్టంగా చెప్పుకుంటారు. నదులు దగ్గరగా లేవు, ఏం చేస్తారు, ఇంట్లో స్నానం చేసినా సరే ఏం చేస్తారంటే రవికి ముఖ్యమైనటువంటి జిల్లేడాకులు, 7 జిల్లేడాకులు, 7 చిక్కుడాకులు, తల మీద 3, అటు ఇటు 2 భుజాలమైనా కూడా 2 పెట్టుకొని స్నానం ఆచరించినట్టయితే చాలా చాలా మంచిదన్నమాట. అయితే ఆ రోజు ఎర్రని వస్త్రాలు ధరించటం. స్నానానంతరం ఏంటంటే మనకి ఇంట్లో కనుక అనుకోండి, ఆరు బయట సూర్యుడి అంటే సూర్యుడు కనిపించే విధంగా బయట మనకు ఎర్ర మట్టితో చక్కగా శుభ్రంగా అలికి అక్కడ రథం ముగ్గు వేసి ఆ రథం పైన సూర్య భగవానుడి ఫోటో కానివ్వండి, లేదా విష్ణుమూర్తి ఫోటో ఏదైనా సరే పెట్టి, అంటే తులసి ఆరాధన కూడా ఆ రోజు చాలా విశేషంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే తులసి ముందర చేయడం అనేది, ఈ పూజా పునస్కారాలు అనేది చాలా మంచిది. అంటే సూర్యుడికి ముందుగా, అలాగే తులసి కోట పక్కన చేసుకుంటే చాలా చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే తులసి కోట ముందు కూర్చొని చక్కగా ఎర్రమట్టితో అలికినటువంటి ఆ ప్రదేశంలో విష్ణుమూర్తిది కానీ లేదా సూర్య భగవానుడి ఫోటో ఏదైనా పెట్టి ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పువ్వులు, రవికి ఏం చేస్తారంటే మనకి లోహం వచ్చేసి రాగి ప్రమిదల్లో 7 ఒత్తులు వేసి ఆవునేతి దీపారాధన చేసి చక్కగా రవి అష్టోత్తరం కానివ్వండి, లేదా ఆదిత్య హృదయ పఠనం అనేది చాలా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడికి అర్ఘ్యం వదలటం చాలా చాలా, అంటే మన సమస్త దేవతల్లో కూడా ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడుగా చెప్తాం అనమాట. అయితే సూర్యుడిని పూజించటం చాలా చాలా తేలిక, ఖర్చు చాలా తక్కువతో కూడుకున్నట్టు. అంటే నమస్కార ప్రియ సూర్య అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. అంటే ఆయన కేవలం రాగి చెంబుతో ఎర్రని నీళ్లు అర్ఘ్యం వదిలి నమస్కారం, అంటే 2 చేతులు పైకి జోడించి నమస్కారం చేసినంతనే చాలా చాలా ప్రీతి చెందుతారనమాట సూర్యభగవాన్. కాబట్టి చక్కగా ఆ రోజు ఎండలోనే కూర్చొని బయట ఒక కుంపటి పెట్టి, కుంపట్లో ఏం చేస్తారంటే ఆవు పిడకలతోని ఇత్తడి పాత్ర ఎందుకు పెట్టాలంటే మళ్ళీ దేవుడి యొక్క నివేదన ఏదైనా సరే ఇత్తడి పాత్రల్లోనే చేయాలి. కాబట్టి పాలు పొంగిచ్చి పాయసాన్నం చేయాలి. అంటే పరవాన్నం చేసి, ఆ పరవాన్నం కూడా ఎలా ఉండాలట అంటే జారుగా ఉండాలట. సూర్య భగవానుడికి పెట్టేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో జారుగా ఉండాలి. ఎందుకంటే లుప్తదంతాయ నమః, అంటే సూర్యుడికి దంతాలు అనేవి ఉండవు అనమాట. కాబట్టి ఆయన ఎలా స్వీకరిస్తారు మరి అంటే, మనం పెట్టినటువంటి ప్రసాదం మొత్తాన్ని కూడా ఆయన కిరణాలతోనే స్వీకరిస్తారట. కాబట్టి అలా జారుగా ఉండేటువంటి పాయసాన్ని చేసి నివేదన చేసి, అలాగే నమస్కారం చేసుకొని, అంటే చెప్పానుగా నమస్కార ప్రియ సూర్య అని చెప్పేసి, కాబట్టి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయ పఠనం అనేది 3 సార్లు ఎవరైతే చేస్తారో, ముఖ్యంగా రథసప్తమి రోజున చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అవి ఏమేంటి అంటే ఆరోగ్యం,
ఐశ్వర్యం. దాంతోపాటుగా కంటి జబ్బులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి తొలగిపోవటానికి, ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రాలు చెప్పుకోవడం జరుగుతుంది ఏమేంటి, మన హృద్రోగాలు అంటే గుండె జబ్బు సంబంధించినటువంటి అవి తొలగిపోవాలన్నా, రవి జాతకంలో సరిగా లేడనుకోండి కంటి చూపు మందగిస్తుంది. చిన్న వయసులోనే చాలా మందికి సైట్ రావడం అనేది ఉంటుంది. అవును మేడం, మీరు అన్నట్టుగానే ఇప్పుడు మనం చూస్తే వయసుతో సంబంధం లేకుండా అండ్ ఎస్పెషలీ 9 సంవత్సరాల పిల్లల్లో కూడా మనము అద్దాలు పెట్టుకొని ఎక్కువగా ఇంత బూత్ అద్దాలు పెట్టుకొని ఉంటూ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ అంటే మా అమ్మమ్మ చెప్పేది రథసప్తమి రోజు కనుక ఎవరైతే ఐసైట్తో ప్రాబ్లం ఉన్నారో వాళ్ళు కొన్ని పాటిస్తే, కొన్ని పూజలు చేస్తే కనుక ఐసైట్ చాలా వరకు తగ్గుతుంది అని చెప్పేది. అంటే మనం చేయాల్సిన పూజ ఏంటి మేడం ఎవరైతే ఐ ప్రాబ్లం? ఒక ఐ ప్రాబ్లం అనే కదమ్మా, ఇప్పుడు మనకు జ్యోతిష్ శాస్త్రంలో రవిని రాజుగా మనం ప్రకటిస్తాం. అంటే రవి అంటే రాజు. రాజు అంటే ఏంటి, రాజు గనక తలుచుకుంటే సమస్తం కూడా అన్నీ క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి మొత్తం దేహంలో ఉన్నటువంటి ప్రతి జబ్బు నయం కావాలన్నా, అసలు జబ్బులే దరిచేరకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సూర్యారాధన అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకుంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. పూర్వం రాముల వారు యుద్ధానికి అంటే రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కాస్త సంశయిస్తారట. ఎందుకు మరి అంత రాముల వారే, కానీ రావణుడు ఎవరు, సాక్షాత్తు శివభక్తుడు కదా, నేను వెళ్ళగలుగుతాను అంటే చేయగలుగుతానని ఎక్కడో ఆయనకు చిన్న సంశయం కలుగుతుంది. కలిగినప్పుడు ఏం చేస్తారంటే అగస్త్య మహర్షి ఏం చెప్తారంటే ఈయనకు రాముల వారికి ఆదిత్య హృదయ పఠనం అనేది ఆయన ఉపదేశం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం తమరే చింతయాస్థితం అనేటువంటి మంత్రాన్ని చక్కగా ఆయన ఉపదేశం తీసుకొని ఆయన వెళ్ళి యుద్ధం చేసి చక్కగా విజయవంతంగా ఆయన దిగ్విజయంగా ఇంటికి రావడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రథసప్తమి రోజున ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సరే ఒక కొత్త ఉపదేశాలు, ఏదైనా సరే మంత్రాలు ఉపదేశాలు తీసుకోవాలన్నా అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఉన్నాయనుకోండి మంత్రోపదేశాలు ఉన్నాయనుకోండి, ఆ ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ప్రత్యేకంగా మంత్ర పఠనం అనేది లేదా జపం అనేది, జప సంఖ్య అనేది ఎక్కువగా చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆ రోజు ఏంటంటే ఆయనకి సమిధ ఏం చెప్తాం, జిల్లేడు వేరుతోని ఆయనకు ఇది చేస్తాం. అందుకే జిల్లేడు ఆకుల వల్ల ఏంటంటే మనకి సైంటిఫికల్గా కూడా చర్మ వ్యాధులు, చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అయితే ఆయనకి ఏంటంటే 7 సంఖ్య చెప్తారు. ముఖ్యంగా సూర్య భగవానుడికి 7 గుర్రాల మీద ఆ రోజు ప్రచండంగా వెలిగిపోతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ రోజు సమస్త జీవనాళికి కూడా దర్శనం ఇస్తారు ఆ రోజు సూర్య భగవానుడు. కాబట్టి ఆ రోజు ప్రత్యేకం అంటే ఆ రోజు నుంచి మనకి వాతావరణంలో కూడా కాస్త మార్పులు అనేది వస్తూ ఉంటాయి. వేడి పుంజుకుంటుంటుంది, చాలా చాలా వేడి అనేది స్టార్ట్ అవుతుంటుంది ఆ రోజు నుంచి. ఆ రోజు చూడండి మీరు పరీక్షగా ఆ రోజు ఇంకా ఎండ ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఓపిక్గా ఒక 3 సార్లు కనుక కూర్చొని సూర్యుడికి ఎదురుగా కూర్చొని కనుక ఆదిత్య హృదయం పఠనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఆ రోజు ఒక్కరోజైనా అంటే కాదు, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పఠనం అనేది చాలా చాలా విశేషంగా చెప్పుకుంటారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.